Hi everyone. So today we are going to study about stroke. So which is our bpharmacy first year second semester in pathophysiology subject. మీకు థర్డ్ యూనిట్లో ఉంది కదా స్ట్రోక్ గురించి ఇన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్. సో ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ స్ట్రోక్. సో స్ట్రోక్ ఈజ్ defined as a sudden stoppage of blood flow or poor blood flow to the brain result in cell death. So most common cause is blockage of blood vessels in brain. సో హియర్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రెయిన్కి బ్లడ్ అనేది సప్లై అవుతుంది కదా. సో దీంట్లో డ్యూ టు ఎనీ రీజన్స్ ఆర్ బ్లాకేజ్ ఆర్ ఎనీ రీజన్స్ సడన్ స్టాపేజ్ ఆఫ్ బ్లడ్ ఫ్లో ఆర్ పూర్ బ్లడ్ ఫ్లో టు ద బ్రెయిన్ లీడ్ టు సెల్ డెత్. సడన్గా స్టాప్ అయినా కానీ బ్లడ్ ఫ్లో అనేది లేదా పూర్ బ్లడ్ ఫ్లో ఉన్నా కానీ రిజల్ట్స్ ఇన్ సెల్ డెత్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రోక్. సో బ్రెయిన్కి సడన్గా బ్లడ్ ఫ్లో స్టాప్ అయినా కానీ పూర్ బ్లడ్ ఫ్లో ఉన్నా కానీ సెల్ అనేది డెత్ అవుతుంది. దీన్ని మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటున్నాం. సో దిస్ బ్రెయిన్ స్ట్రోక్ ఈజ్ టూ టైప్స్. యాక్చువల్గా మనకి స్ట్రోక్ అనగానే ఒక డౌట్ వస్తుంది, ఎయిదర్ ఇట్స్ బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ హార్ట్ స్ట్రోక్. సో రీజన్ ఈజ్ సేమ్ అండి. సో పూర్ బ్లడ్ ఫ్లో ఉన్నా కానీ లేదా సడన్ స్టాపేజ్ ఆఫ్ బ్లడ్ ఫ్లో అయినా కానీ ఇది బ్రెయిన్ సెల్స్కి అయింది అనుకోండి, బ్రెయిన్ సెల్స్ అనేవి డెత్ అవుతాయి. దాన్ని మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. ఇఫ్ ఇట్స్ హ్యాపెన్స్ ఇన్ హార్ట్ మీన్స్ హార్ట్ మజిల్స్కి కానీ హార్ట్ టిష్యూకి కానీ బ్లడ్ సప్లై అనేది లేకపోతే అక్కడ సెల్స్ అనేవి డెత్ అవుతాయి. సో దాన్ని మనం హార్ట్ స్ట్రోక్ అంటాం. ఓకేనా. సో హియర్ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ బ్రెయిన్ స్ట్రోక్. సో ఇన్ దిస్ వీఆర్ హ్యావింగ్ టూ టైప్స్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్, దట్ ఈస్ ఇస్కెమిక్ అండ్ hemorrhagic. So ischemic brain stroke. So ischemic brain stroke means due to lack of blood supply to the brain. సో మనకు ఆల్రెడీ తెలుసు, సో హార్ట్ సప్లయింగ్ బ్లడ్ టు ఆల్ ఓవర్ బాడీ. సో దిస్ ఈస్ హార్ట్. సో సప్లైడ్ బ్లడ్ టు బ్రెయిన్ ఆల్సో, రైట్, త్రూ బ్లడ్ వెజల్స్. సో డ్యూ టు ఎనీ రీజన్ accumulation of fatty acids or any blockage due to blood clotting or any foreign particles accumulate in the vessels, it interrupts the flow of the blood. So due to lack of blood flow to the brain is, if stroke is happens, it is known as ischemic stroke. And hemorrhagic stroke means due to bleeding. సో బ్లీడింగ్స్ వల్ల మనకి బ్లడ్ సప్లైలో ఏమైనా ప్రాబ్లం వస్తే దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అని అంటాం. ఓకేనా. బ్లీడింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ఉంది, బ్రెయిన్లో బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, ఆర్టరీస్ ఆర్ వెయిన్స్, ఇవి బ్రెయిన్లో ఇంటర్నల్గా బ్లడ్కి సప్లై చేస్తుంది కదా. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ బ్లడ్ వెజల్ అనేది రప్చర్ అవుతుంది. రప్చర్ అంటే బ్లడ్ వెజల్ అనేది రప్చర్ అయ్యి మనకి ఇంటర్నల్గా బ్లీడింగ్స్ అనేవి అవుతాయి. దీనివల్ల మనకు బ్లడ్ సప్లైలో ప్రాబ్లం వస్తుంది, దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అని అంటాం, రైట్. సో వీఆర్ గోయింగ్ టు స్టడీ డీటెయిలింగ్ అబౌట్ ఇస్కెమిక్ స్ట్రోక్. So it occurs because of loss of blood supply to part of the brain initiating ischemic cascade. సో ఏమంటున్నాడు, లాస్ ఆఫ్ బ్లడ్ సప్లై వల్ల ఇస్కెమిక్ క్యాస్కేడ్ అనేది వస్తుంది అంటున్నాడు. అంటే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని అంటున్నాడు. సో ఇన్ బ్రెయిన్ టిష్యూ ఈజ్ డిప్రైవ్డ్ ఆఫ్ ఆక్సిజన్ ఫర్ 60 to 90 seconds, దెన్ ఇట్ సీజెస్ టు ఫంక్షన్. సో బ్రెయిన్కి 60 to 90 seconds వరకు మనకు ఆక్సిజన్ సప్లై అనేది లేదనుకోండి, ఆక్సిజన్ సప్లై ఆర్ బ్లడ్ సప్లై లేదంటే ఇట్ మీన్స్ ఆక్సిజన్ సప్లై లేనట్టే కదా. సో వై, బికాస్ బ్లడ్ ఈజ్ హ్యావింగ్ హిమోగ్లోబిన్. సో దిస్ హిమోగ్లోబిన్ సప్లైస్ ఆక్సిజన్ టు ఆల్ ఓవర్ ద బాడీ. సో వన్ హిమోగ్లోబిన్ మాలిక్యూల్ సప్లైస్ 4 atoms ఆఫ్ ఆక్సిజన్. మనకు తెలుసు కదా, ఒక హిమోగ్లోబిన్ మాలిక్యూల్ అనేది 4 atoms ఆఫ్ ఆక్సిజన్ని సప్లై చేస్తుంది. ఓకే, రైట్. సో ఇస్కెమిక్ స్ట్రోక్లో ఏమవుతుంది, లాస్ ఆఫ్ బ్లడ్ సప్లై టు ద పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇనిషియేటింగ్ ఇస్కెమిక్ క్యాస్కేడ్. సో బ్లడ్ సప్లై అనేది 60 to 90 seconds వరకు లేకపోతే బ్రెయిన్ అనేది దాని ఫంక్షన్స్ అన్నీ సీజ్ చేస్తుంది. అండ్ ఆఫ్టర్ అప్రాక్సిమేట్లీ ఇదే సిచ్యువేషన్ అనేది 3 hours వరకు జరిగింది అనుకోండి, సేమ్ సిచ్యువేషన్ 3 hours వరకు జరిగింది అనుకోండి, దేర్ ఆర్ సఫర్ ఇర్రివర్సిబుల్ ఇంజురీ. రివర్సిబుల్ ఇంజురీ అంటే మళ్ళీ రిపేర్ చేసుకుంటుంది బ్రెయిన్, బట్ ఇర్రివర్సిబుల్ ఇంజురీ మీన్స్ మళ్ళీ రిపేర్ చేయలేము దాన్ని. సో ఇఫ్ irreversible injury leads to death of the tissue, this is termed as infraction.
బ్రెయిన్ సెల్స్ అనేవి డెత్ అవుతాయి అంటున్నాడు. ఇర్రివర్సిబుల్ ఇంజురీ అవుతుంది, మళ్ళీ మనం దాన్ని రిపేర్ చేయలేము. దీన్ని మనం ఇన్ఫ్రాక్షన్ అంటాము. అండ్ ఆల్సో అథెరోస్క్లెరోసిస్ కెన్ డిస్టర్బ్ ద బ్లడ్ సప్లై బై రిడ్యూసింగ్ lumen ఆఫ్ బ్లడ్ వెజల్స్ లీడింగ్ టు రిడక్షన్ ఇన్ బ్లడ్ ఫ్లో. సో ఇంకోటి ఏమంటున్నాడు, ఏదైతే బ్లడ్ వెజల్స్ ఉన్నాయో దీంట్లో అథెరోస్క్లెరోసిస్ అనేది ఉంటుంది అంటున్నాడు. అంటే డిపాజిషన్ ఆఫ్ ఫ్యాట్ ఆర్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఇట్లా ఫామ్ అవుతాయి సైడ్కి బ్లడ్ వెజల్స్లో. ఇక్కడ ఏమంటే ల్యూమెన్ సైజ్ అనేది తగ్గుతుంది. ఈ బ్లడ్ వెజల్స్ యొక్క లెంత్ ఏదైతే ఉందో ఈ ల్యూమెన్ సైజ్ అనేది చిన్నగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పైప్లో వాటర్ సప్లై అయిన అవుతుంది, మనం ఇక్కడ ప్రెజర్ చేసినాం అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ క్లోజ్ చేస్తే ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, రైట్. సో సేమ్ ఇన్ ద కేస్ ఇన్ అవర్ బాడీ బ్లడ్ సప్లై అనేది ఇక్కడ ల్యూమెన్ సైజ్ అనేది తగ్గడం వల్ల అక్యూములేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ల్యూమెన్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది, ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ బ్లడ్ ఫ్లోలో ఇంటరప్షన్ అనేది జరుగుతుంది. సో రిడక్షన్ ఇన్ బ్లడ్ ఫ్లో అండ్ these atherosclerotic plaques leads to blockage of blood vessels and brain causes the anaerobic metabolism. It leads to apoptosis. సో ఇస్కిమిక్ కండిషన్ వల్ల అండ్ అథెరోస్క్లెరోటిక్ కండిషన్ వల్ల ఏమవుతుంది, అనెరోబిక్ మెటబాలిజం అనేది జరుగుతుంది అండ్ ఇట్ లీడ్స్ టు అపోప్టోసిస్. అనెరోబిక్ మెటబాలిజం అంటే ఇన్ క్యాజువల్గా మనకి బ్రెయిన్లో ఏమవుతుంది, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ మెటబాలిజం అనేది జరుగుతుంది. మైటోకాండ్రియాలో ఎనర్జీ మీన్స్ ఏటీపీ అనేది మనకు ప్రొడ్యూస్ అయ్యి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. బట్ ఆక్సిజన్ ప్రజెన్స్ అనేది ఉండదు కాబట్టి మనకేమవుతుంది, అనెరోబిక్ మెటబాలిజం అనేది జరుగుతుంది. దీనివల్ల మనకి లాక్టిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. దీస్ యాక్టిక్ యాసిడ్ రిలీజ్ అనేది లీడ్స్ టు ఇంబ్యాలెన్స్ ఇన్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ ఇన్ బ్రెయిన్. ఈ లాక్టిక్ యాసిడ్ రిలీజ్ కావడం వల్ల మనకు బ్రెయిన్లో యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అనేది అబ్నార్మల్ అవుతుంది అండ్ సోడియం అండ్ కాల్షియం ఛానల్ లెవెల్స్లో కూడా అబ్నార్మల్ కండిషన్స్ వస్తుంది, ఇంబ్యాలెన్స్ అవుతుంది అండ్ ఇంక్రీజింగ్ ద గ్లూటమేట్ లెవెల్. సో గ్లూటమేట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జైటేషన్. గ్లూటమేట్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిందనుకోండి హై లెవెల్లో, మనకి ఏమవుతుంది, ఎగ్జైటేషన్ అనేది అవుతుంది. ఇట్ లీడ్స్ టు సీజర్స్. సో ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి మనకి వస్తాయి, రైట్. అండ్ దెన్ ఇస్కిమిక్ స్ట్రోక్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 types. సో మనం క్లియర్గా ఇస్కిమిక్ స్ట్రోక్ గురించి చూద్దాం. So this ischemic stroke is again divided into 3 types. Number 1 thrombotic stroke, 2 embolic stroke and hypoxic stroke. So thrombotic stroke means formation of thrombus or blood clot due to accumulation of fatty acids in artery. So ఇక్కడ formation of thrombus or blood clot in arteries అంటున్నాడు. ఇప్పుడు సేమ్ ఇలాగ మనం చెప్పుకున్నాం కదా, ఇది బ్లడ్ వెజల్స్ ఆర్టరీస్లో థ్రాంబస్ కానీ బ్లడ్ క్లాట్స్ కానీ ఫామ్ అవుతాయి. మనం ఇక్కడ చూసుకున్నట్టు థ్రాంబస్ కానీ బ్లడ్ క్లాట్ కానీ ఫామ్ అయిన వల్ల మనకేమవుతుంది, బ్లడ్ సప్లైలో అబ్స్ట్రక్షన్ అనేది వస్తుంది. ఇట్ కాజెస్ ది స్ట్రోక్. సో థ్రాంబస్ ఫామ్ అయ్యి బ్లడ్ సప్లైలో ప్రాబ్లం వస్తే దాన్ని థ్రాంబోటిక్ స్ట్రోక్ అంటారు. అండ్ ఎంబోలిక్ స్ట్రోక్ మీన్స్ ఇన్ దిస్ ఎంబోలస్ ఫార్మ్డ్ ఇన్ బాడీ పార్ట్స్ అవే ఫ్రమ్ ద బ్రెయిన్. సో ఏదైతే బ్లడ్ సప్లై హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే ఆర్టరీస్లో ఎంబోలస్ ఫామ్ అవుతుందో, అంటే ఫారెన్ పార్టికల్స్ అనేవి ఫామ్ కావడం వల్ల ఎంబోలస్ ఫామ్ కావడం వల్ల మనకి బ్లడ్ సప్లైలో అబ్స్ట్రక్షన్ జరిగి మనకి ఇక్కడ ఏమవుతుంది, స్ట్రోక్ అనేది వస్తే దాన్ని మనం ఎంబోలస్ స్ట్రోక్ అని అంటాం. అండ్ దెన్ హైపాక్సిక్ కండిషన్ మీన్స్ హైపాక్సిక్ ఇక్కడే ఉంది కదా, మనం దీన్ని బ్రేక్ డౌన్ చేస్తే హైపో మీన్స్ లెస్, ఆక్సిక్ అంటే O2. సో లెస్ ఆక్సిజన్ సప్లై వల్ల మనకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఆ కండిషన్ మనం అంటాం హైపాక్సిక్ స్ట్రోక్ అని అంటాం, రైట్. అండ్ నెక్స్ట్ హెమోరేజిక్ స్ట్రోక్. When an artery in the brain ruptures, blood puts pressure on the brain cells and disturbs the adequate supply of blood, leading to cell death. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనకి ఈ ఆర్టరీస్ అనేవి రప్చర్ కావడం వల్ల, బ్లడ్ వెజల్స్ అనేవి రప్చర్ కావడం వల్ల, ఇక్కడ చెప్తున్నాం కదా, బ్లడ్ వెజల్స్ అనేవి రప్చర్ కావడం వల్ల బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్ అనేవి రప్చర్ కావడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతే ఈ బ్లడ్ అనేది పుట్స్ ప్రెజర్ ఆన్ ద బ్రెయిన్ సెల్స్ అండ్ డిస్టర్బ్స్ ది అడిక్వేట్ సప్లై ఆఫ్ బ్లడ్, లీడింగ్ టు సెల్ డెత్. అండ్ హెమరేజ్ స్ట్రోక్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 types అంటున్నాడు మళ్ళీ. సో ఈ విధంగా మనకి రప్చర్ అయితే దాన్ని మనం హెమరేజిక్ స్ట్రోక్ అని అంటాం. నెక్స్ట్, సో till now what we saw, first what is stroke. Stroke is defined as a sudden stoppage of blood supply
సడన్గా బ్లడ్ సప్లై అనేది స్టాప్ అయితే సెల్ డెత్ అనేది అవుతుంది, దాన్నే మనం స్ట్రోక్ అంటాం. ఇది 2 టైప్స్, ఇస్కెమిక్ స్ట్రోక్ అండ్ హెమరేజిక్ స్ట్రోక్. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటేనేమో లాక్ ఆఫ్ బ్లడ్ సప్లై, హెమరేజిక్ స్ట్రోక్ అంటేనేమో రప్చరింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ డ్యూ టు బ్లీడింగ్ అనేది అయితే దాన్ని మనం హెమరేజిక్ స్ట్రోక్ అని అంటాం. అండ్ ఇస్కెమిక్ స్ట్రోక్లో ఏమవుతుంది, 60 to 90 seconds వరకు ఆక్సిజన్ సప్లై అనేది లేకపోతే బ్రెయిన్ దాని ఫంక్షన్స్ మొత్తం సీజ్ చేస్తుంది. అండ్ అప్రాక్సిమేట్లీ సేమ్ కండిషన్ 3 hours వరకు ఉంటే ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్రాక్షన్, మీన్స్ ఇర్రివర్సిబుల్ ఇంజురీ ఆఫ్ సెల్స్ అనేది జరుగుతుంది. అండ్ అథెరోస్క్లెరోటిక్ ప్లేట్స్ అనేవి ఫామ్ అవుతాయి బ్లడ్ వెజల్స్లో, దానివల్ల మనకి ఏమవుతుంది, బ్లడ్ సప్లై అనేది బ్లాక్ అవుతుంది అండ్ అనరోబిక్ మెటబాలిజం అనేది స్టాప్ అవుతుంది. ఇట్ లీడ్స్ టు అపోప్టోసిస్, మీన్స్ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్. అండ్ వాట్ వి సా in ischemic stroke we have 3 types: thrombotic stroke, embolic stroke and hypoxic stroke. థ్రాంబోలిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ వెజల్స్లో థ్రాంబస్ ఫామ్ కావడం కానీ బ్లడ్ క్లాట్ ఫామ్ కావడం వల్ల కానీ బ్లడ్ సప్లైలో ప్రాబ్లం వస్తే దాన్ని థ్రాంబోటిక్ స్ట్రోక్ అంటాం. ఎంబోలిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ వెజల్స్లో ఎంబోలస్ ఫామ్ అయితే ఫారెన్ పార్టికల్స్ అనేవి ఫామ్ కావడం వల్ల బ్లడ్ సప్లైలో బ్లాకేజ్ వస్తే దానివల్ల స్ట్రోక్ వస్తే దాన్ని ఎంబోలిక్ స్ట్రోక్ అని అంటాం. హైపాక్సిక్ అంటే లెస్ ఆక్సిజన్ సప్లై వల్ల స్ట్రోక్ వస్తే దాన్ని హైపాక్సిక్ స్ట్రోక్ అని అంటాం. అండ్ హెమరేజిక్ స్ట్రోక్ మీన్స్ ఆల్రెడీ వీ డిస్కస్ రప్చర్డ్ బ్లడ్ వెజల్స్ అనేది, దానివల్ల మనకి స్ట్రోక్ వస్తే దాన్ని మనం హెమరేజిక్ స్ట్రోక్ అని అంటాం. హెమరేజిక్ స్ట్రోక్ ఈజ్ అగైన్ 2 types: ఇంట్రాసెరిబ్రల్ హెమరేజ్ అండ్ సబరక్నాయిడ్ హెమరేజ్. విత్ ఇన్ ద బ్రెయిన్ వస్తే ఇంట్రాసెరిబ్రల్ హెమరేజ్, సబరక్నాయిడ్ హెమరేజ్ అంటే విత్ ఇన్ ద బ్రెయిన్ బట్ అవుట్ సైడ్ ద బ్రెయిన్ బట్ స్టిల్ విత్ ఇన్ ద స్కల్, అంటే బిట్వీన్ ద అరక్నాయిడ్ మ్యాటర్ అండ్ పిఏ మ్యాటర్ మధ్యన మనకి బ్లడ్ వెజల్స్ అనే రప్చర్ అయ్యి బ్లీడింగ్ అయితే దాన్ని మనం హెమరేజిక్ స్ట్రోక్ అని అంటాం. అండ్ నెక్స్ట్ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ స్ట్రోక్, టీఆర్స్ ఆర్ మినీ స్ట్రోక్స్. ఇవి కూడా సేమ్ ఇస్కెమిక్ కండిషన్, మీన్స్ ల్యాక్ ఆఫ్ బ్లడ్ సప్లై టు ద బ్రెయిన్, ఇట్ కాజెస్ ది ఇర్రివర్సిబుల్ ఇంజురీ. బట్ మెజారిటీ ఆఫ్ దీస్ కేసెస్ ఆర్ 24 hours రిజాల్వ్ అయిపోతాయి, మెజారిటీ ఆఫ్ దీస్ ఆర్ 15 minutes రిజాల్వ్ అయిపోతాయి అండ్ 24 hours కూడా రిజాల్వ్ అయిపోతాయి. అందుకని వీటిని మనం ఏమంటున్నాం, మినీ స్ట్రోక్స్ అని అంటున్నాం. అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ అంటే మనం ఇక్కడ చూసినవి ఏంటి క్లియర్గా, ఇస్కెమిక్ స్ట్రోక్లో 3 types ఉంటాయి: థ్రాంబోటిక్ స్ట్రోక్, ఎంబోలిక్ స్ట్రోక్ అండ్ హైపాక్సిక్ స్ట్రోక్. హెమరేజిక్ స్ట్రోక్లో 2 types: సెరిబ్రల్ హెమరేజ్ అండ్ సబరక్నాయిడ్ హెమరేజ్. సో 85% of the people are getting problem with ischemic stroke and 15% of the people are facing problem with hemorrhagic stroke. Okay na? And next, signs and symptoms of the stroke. So signs and symptoms మనం సింపుల్గా ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫాస్ట్ అంటే ఎఫ్ ఫర్ ఫేస్, ఏ ఫర్ ఆర్మ్స్, ఎస్ ఫర్ స్పీచ్ అండ్ టీ ఫర్ టైమ్. సో ఫేస్ మీన్స్ ఫేషియల్ రూప్ వన్ సైడ్ అవుతుంది, ద పర్సన్ నాట్ ఏబుల్ టు స్మైల్ ఆర్ ఐ డ్రోప్. అండ్ ఆర్మ్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రోక్ వచ్చిన అతను 2 hands అనేవి ఒకటేసారి ప్లేస్ చేయలేడు అనమాట. అన్ఏబుల్ టు లిఫ్ట్ ద బోత్ ఆర్మ్స్ అండ్ కీప్ దెమ్ స్ట్రైట్ అనమాట డ్యూ టు వీక్నెస్ ఆర్ నమ్నెస్ ఇన్ ది ఆర్మ్స్. అండ్ స్పీచ్ అనేది స్లర్డ్ స్పీచ్ ఉంటుంది, ప్రాపర్గా మాట్లాడలేడు అండ్ మనం ఏం చెప్తున్నా కూడా ఆయనకు అర్థం కాదు. అండ్ టీ ఫర్ టైమ్, ఇట్స్ టైమ్ టు కాల్ అంబులెన్స్. సో సింపుల్గా చెప్పాలంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్లో మనకి ఎఫ్ ఫర్ ఫేస్, ఏ ఫర్ ఆర్మ్, ఎస్ ఫర్ స్పీచ్ అండ్ టీ ఫర్ టైమ్ టు కాల్ అంబులెన్స్, 108 కాల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో లుక్ ఫర్ ఎన్ అన్ఈవెన్ స్మైల్ అనేది సరిగా చేయలేడు, వన్ సైడ్ ఇట్లా పెదాలు అనేవి ఇట్లా ఆగుతుంటాయి. ఆర్మ్స్ అనేవి ఇట్లా అనేబుల్ టు ప్లేస్ ద ఆర్మ్స్ ఎందుకంటే నమ్నెస్ ఆర్ వీక్నెస్ ఇన్ ద ఆర్మ్స్. అండ్ స్పీచ్ అనేది స్లర్డ్ స్పీచ్ ఉంటుంది ఆర్ మమ్మల్ స్పీచ్ ఉంటుంది. ఇట్స్ టైమ్ టు కాల్ అంబులెన్స్ మెడికల్. సో దీస్ ఆర్ ద మెయిన్ signs and symptoms of stroke. Next, complications. So what are the complications of stroke అంటే బ్రెయిన్ ఎడిమా అంటే స్వెల్లింగ్ ఆఫ్ ద బ్రెయిన్ అనేది we can observe. And pneumonia causes breathing problems, swallowing problems can lead to aspiration pneumonia. Why? Because stroke వచ్చిన అతనికి ఏమవుతుంది, unable to swallow properly. ఇప్పుడు మనకి ఏదైతే ట్రాకియా బ్రాంకీ ఉంటుంది కదా, సో ఇక్కడ సలైవా అనేది ఆయన స్వాలో చేయలేడు, అనేబుల్ టు స్వాలో ప్రాపర్లీ డ్యూ టు ద స్ట్రోక్. ఎందుకంటే డిపెండింగ్ అపాన్ ద స్ట్రోక్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్రెయిన్, ఇఫ్ ఇట్స్ టెంపోరల్ లోబ్ మీన్స్ మనకి లోబ్స్ ఉంటాయి కదా, టెంపోరల్ లోబ్, ఆక్సిపిటల్ లోబ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క లోబ్ అనేది మనకు ఒక్కదానికి రెస్పాన్సిబుల్ పని ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ ద అండ్ హెమిస్ఫియర్స్, 2 hemispheres ఉంటాయి బ్రెయిన్లో, లెఫ్ట్ సైడ్ కంట్రోల్స్ ద రైట్ సైడ్ అండ్ రైట్ హెమిస్ఫియర్ కంట్రోల్స్ లెఫ్ట్ సైడ్. సో ఆ బ్రెయిన్లో క్లాట్ ఎక్కడ వచ్చింది, ఆ బ్రెయిన్లో బ్లడ్ సప్లై ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అని బట్టి మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి.
Like not only fast means not only symptoms like fast, there are other symptoms also we can solve, and there are many complications in stroke. సో స్ట్రోక్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, న్యూమోనియా అవుతుంది. వై? బికాస్ అనేబుల్ టు స్వాలో ప్రాపర్లీ, సెలవా అనేది అబ్స్ట్రక్ట్ అవుతుంది. సెలవాలో ఉంటే మైక్రోబ్యాక్టీరియా కూడా ఉంటుంది కదా. సో లాంగ్ టైం అలాగే ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, కంటామినేషన్ అవుతుంది. సో లాంగ్ టైంలో ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ కూడా అయ్యి కాజెస్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అండ్ స్వాలోయింగ్ ప్రాబ్లమ్స్, కెన్ లీడ్ టు ఆస్పిరేషన్ న్యూమోనియా ఆల్సో, అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. అండ్ సీజర్స్ ఆర్ మోర్ కామన్ ఇన్ లార్జ్ స్ట్రోక్స్. లార్జ్ స్ట్రోక్స్లో సీజర్స్ కూడా వస్తాయని చెప్తున్నాడు. ఎందుకు? మనం ఆల్రెడీ డిస్కస్, సీజర్స్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, గ్లూటమేట్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజెస్ గ్లూటమేట్ లెవెల్స్ అండ్ సోడియం కాల్షియం ఛానల్ ఇంబ్యాలెన్స్ అనేది మనం వీ కెన్ అబ్జర్వ్. సో గ్లూటమేట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జైటేషన్. గ్లూటమేట్ లెవెల్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, మనకు సీజర్స్ అనేవి వస్తాయి. అండ్ caused weakness or paralysis and deep vein thrombosis, DVT, and blood clots are formed in veins of legs due to immobility. Okay, na? These are the complications of stroke. And what is the etiology of stroke? So some of the factors that can be modified. సో హైపర్టెన్షన్, బీపీ ఉన్న వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. హైపర్లిపిడమియా అండ్ ఒబేసిటీ ఉన్న పేషెంట్స్కి, డయాబెటీస్ మిలిటస్ షుగర్ పేషెంట్స్కి, స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ చేసే వాళ్ళకి కూడా స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. బట్ దీస్ కెన్ బి మాడిఫైడ్. మనం వీటిని మాడిఫై చేసుకోవచ్చు విత్ హెల్దీ లైఫ్ స్టైల్ ద్వారా అండ్ ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేయడం వల్ల, బ్యాడ్ హ్యాబిట్స్ని క్విట్ చేయడం ద్వారా వీ కెన్ మాడిఫైడ్, అండ్ దీస్ కెన్ బి మాడిఫైడ్ అనమాట. అండ్ ఫ్యాక్టర్స్ దట్ కెనాట్ బి మాడిఫైడ్: ఇంక్రీజ్డ్ ఏజ్, ఫ్యామిలీ హిస్టరీ, మేల్, ఏజ్ పెరిగే కొద్దీ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్తున్నాడు. అండ్ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా స్ట్రోక్ ఉంటే వాళ్ళకి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మేల్ ఆర్ మోర్ ప్రోన్ టు స్ట్రోక్ అనమాట కంపేర్ టు ఫీమేల్స్. అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఉన్న వాళ్ళకి కూడా మనకి స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్తున్నాడు. అండ్ డయాగ్నోసిస్ మీన్స్ సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా మనం వీటిని డయాగ్నోస్ చేయొచ్చు, దీన్ని స్ట్రోక్ని. అండ్ ట్రీట్మెంట్: థ్రాంబోలైటిక్ డ్రగ్స్ ఆర్ థ్రాంబెక్టమీ. థ్రాంబోలైటిక్ డ్రగ్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మనకి ఇక్కడ ఏమన్నాం, ఇస్కిమిక్ స్ట్రోక్లో థ్రాంబోలైటిక్ స్ట్రోక్ ఆర్ ఎంబోలిక్ స్ట్రోక్ అని చెప్పినాక, థ్రాంబోలైటిక్ స్ట్రోక్లో మనకి ఇక్కడ బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అవుతుంది. సో మనం థ్రాంబోలైటిక్ డ్రగ్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ డ్రగ్స్ని ప్లేస్ చేస్తాం. ఈ డ్రగ్స్ అనేవి చిన్నగా ఈ క్లాట్స్ని డిజాల్వ్ చేస్తుంది. సో బ్లడ్ సప్లై అనేది ప్రాపర్గా ఉంటుంది అనమాట థ్రాంబోలైటిక్ డ్రగ్స్ ఇవ్వడం వల్ల కానీ. లేదంటే థ్రాంబెక్టమీ మీన్స్ ఇన్ సీరియస్ కండిషన్లో ఆపరేషన్ చేసి దీన్ని రిమూవ్ చేయడం వల్ల కానీ మనకు బ్లడ్ సప్లైని నార్మల్ చేసి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ stroke. I hope you all understand. So what we saw, first definition of stroke and what are the types of stroke: ischemic stroke and hemorrhagic stroke. In ischemic stroke 3 types, and in hemorrhagic stroke we have 2 types. And signs and symptoms వచ్చేసి fast, 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 and complications, etiology of stroke, and diagnosis and treatment, right? Thank you very much.